ప్రో కబడ్డీ లీగ్ 2025 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? దబాంగ్ ఢిల్లీ కేసీ. దబాంగ్ ఢిల్లీ కేసీ ప్రో కబడ్డీ లీగ్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో వారు పునేరి పల్టన్‌ను 31-28 స్కోరుతో ఓడించారు. ఐసీఏ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025లో ప్రపంచంలోని అత్యుత్తమ సహకార సంస్థలుగా ర్యాంకు పొందిన 2 భారతీయ రైతు యాజమాన్యంలోని సహకార సంస్థలు ఏవి? అమూల్ మరియు ఇఫ్కో. ఖతార్లోని దోహాలో విడుదలైన ఐసీఏ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025లో 2 భారతీయ రైతు యాజమాన్య సహకార సంస్థలైన అమూల్ మరియు ఇఫ్కో ప్రపంచంలోని అగ్ర సహకార సంస్థలుగా ర్యాంకు పొందాయి. అమూల్ అనగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ మొదటి స్థానం నిలిచింది మరియు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అనగా ఇఫ్కో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచింది. బ్రజెల్స్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం కలదు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ఏ సంస్థ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డుతో సత్కరించింది? ఐఐటి కాన్పూర్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డుతో సత్కరించింది. జ్ఞానేష్ కుమార్ 1985లో ఐఐటి కాన్పూర్ నుండి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పట్టభద్రుడయ్యాడు. విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు అనేది సంస్థ తన పూర్వ విద్యార్థులకు సమాజానికి మరియు దేశానికి చేసిన అత్యుత్తమ విజయాలు మరియు కృషికి గుర్తింపుగా ఇచ్చే అత్యున్నత పురస్కారం. సంస్థ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. 2026 క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్లో దేశంలోని అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయంగా ఏ భారతీయ సంస్థ తన స్థానాన్ని నిలుపుకుంది? ఐఐటి ఢిల్లీ. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా 2026లో ఐఐటి ఢిల్లీ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థగా 59వ స్థానంలో కొనసాగుతుంది. అయితే గత సంవత్సరం 44వ ర్యాంకు నుండి 15 స్థానాలు పడిపోయింది. ఇక ఐఐటి బాంబే 23 స్థానాలు దిగజారి 71వ ర్యాంకుకు చేరుకుంది. చండీగఢ్ విశ్వవిద్యాలయం 120వ స్థానం నుండి 109వ ర్యాంకుకు ఎగబాకి మెరుగుపడిన ఏకైక భారతీయ సంస్థ. దీనిలో మొదటి స్థానంలో హాంకాంగ్ విశ్వవిద్యాలయం, 2వ స్థానంలో పెకింగ్ విశ్వవిద్యాలయం చైనా మరియు 3వ స్థానంలో నేషనల్ యూనివర్సిటీస్ ఆఫ్ సింగపూర్ మరియు నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నిలిచాయి. ఎస్బీఐ కొత్తగా ప్రారంభించిన వార్షిక ఉద్యోగి ఎక్సలెన్స్ అవార్డు పేరు ఏమిటి? ఎస్బీఐ స్టార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ స్టార్ అనగా స్టాఫ్ టాలెంట్ అక్నాలజ్మెంట్ మరియు రికగ్నిషన్ పేరుతో వార్షిక ఉద్యోగి ఎక్సలెన్స్ అవార్డును ప్రారంభించింది. కళలు, సాహిత్యం, ఆటలు మరియు క్రీడలు, సంస్కృతి, సామాజిక సేవ మరియు పర్యావరణ కార్యక్రమాలు వంటి వారి వృత్తిపరమైన బాధ్యతలకు మించి రంగాలలో వారి విజయాలకు ఉద్యోగులను సత్కరించడానికి ఈ అవార్డు రూపొందించబడింది. కింగ్ చార్లెస్ III చేత నైట్హుడ్ గౌరవం ఎవరికి లభించింది? సర్ డేవిడ్ బెక్హామ్, ఇంగ్లాండ్. లెజెండరీ ఫుట్బాల్ క్రీడాకారుడు మరియు మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన డేవిడ్ బెక్హామ్ను నవంబర్ 4న విండ్సర్ కాజిల్లో కింగ్ చార్లెస్ III నైట్హుడ్ గౌరవంతో సత్కరించారు. ఇటీవల వార్తలో కనిపించిన ఉంగోట్ నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? మేఘాలయ. మేఘాలయలోని ఉంగోట్ నదిలోని స్వచ్ఛమైన జలాలు మట్టిని పారవేయడం మరియు నిర్మాణ శిథిలాల కారణంగా మురికిగా మారుతున్నాయి. ఈ ఉంగోట్ నదిని
డావ్కి నది అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా గుండా ప్రవహిస్తుంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 1800 మీటర్ల ఎత్తులో తూర్పు షిర్లాంగ్ శిఖరం నుండి ఉద్భవించింది. ఇది స్ఫటిక స్పష్టమైన నీటికి ప్రసిద్ధి చెందింది మరియు భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నదిగా పరిగణించబడుతుంది. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సహజ సరిహద్దుగా కూడా పనిచేస్తుంది. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్లో ఏ బ్యాంకు తన మొదటి బంగారు వ్యాపారాన్ని నిర్వహించింది? ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్లో స్పెషల్ కేటగిరీ క్లయింట్గా తన మొదటి బంగారు లావాదేవీని అమలు చేయడం ద్వారా భారతదేశ బులియన్ వ్యాపారంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించింది. ఇది విలువైన లోహాల మార్కెట్లో ఎక్కువ సామర్థ్యం మరియు పారదర్శకత వైపు పరివర్తనాత్మక మార్పును సూచిస్తుంది. ఉద్గార అంతర నివేదిక 2025 ఆఫ్ టార్గెట్ అనగా ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2025 ఆఫ్ టార్గెట్ను విడుదల చేసిన సంస్థ ఏది? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి. యుఎన్ఓ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2025 ఆఫ్ టార్గెట్ను విడుదల చేసింది. ప్యారిస్ ఒప్పందం కింద నవీకరించబడిన జాతీయంగా నిర్ణయించబడిన ఈ శతాబ్దంలో 2.3 నుంచి 2.5 డిగ్రీల సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్కు దారితీయవచ్చు. ఇది 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను ఉంచడం మరియు 1.5 డిగ్రీ సెల్సియస్ కోసం కృషి చేయడం అనే ప్యారిస్ ఒప్పందం లక్ష్యాన్ని మించిపోయింది. స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ అనగా సోపా 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ నవంబర్ 3న స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ 2025 నివేదికను విడుదల చేసింది. భూమి క్షీణత కారణంగా అత్యధిక దిగుబడి నష్టం జరుగుతున్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచ అటవీ నిర్మూలనకు వ్యవసాయ విస్తరణ ప్రధాన కారణం. ఇది 90% అటవీ నష్టానికి కారణమైంది. ప్రపంచంలో 570 మిలియన్ పొలాలు ఉన్నాయి మరియు 85% 2 హెక్టార్ల కంటే చిన్నవి. వ్యవసాయ భూముల్లో 9% మాత్రమే సాగు చేస్తున్నాయి. 9వ బదిరుల అనగా డెఫ్ టీ20 జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. భారత బదిరుల క్రికెట్ సంఘం నవంబర్ 3న న్యూఢిల్లీలో 9వ బదిరుల టీ20 జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ను ప్రారంభించింది. ఈ ఛాంపియన్షిప్ నవంబర్ 3 నుంచి 9 వరకు జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని సైరస్ పూనావాలా గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. క్రీడల్లో సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం మరియు జాతీయ వేదికపై భారత వినికిడి లోపమున్న క్రికెటర్ల ప్రతిభను ప్రదర్శించడం దీని యొక్క లక్ష్యం. రామన్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో భారత రాష్ట్రపతికి రమ్మాన్ ముసుగును బహుకరించారు. రమ్మాన్ అనేది ఉత్తరాఖండ్లోని సాలూరు డంగరా జంట గ్రామాల్లో ఏప్రిల్ చివరిలో జరుపుకునే వార్షిక మతపరమైన పండుగ. ఇది స్థానిక దేవత అయినటువంటి భూమియల్ దేవతను గౌరవిస్తుంది. ఇందులో ఆచారాలు, రామాయణ పారాయణాలు, పాటలు మరియు ముసుగు నృత్యాలు ఉంటాయి. ప్రతి కులానికి నిర్దిష్ట పాత్రలు ఉంటాయి. ఈ ప్రదర్శనలు రామకథ కథలను స్థానిక ఇతిహాసాలతో నృత్యం మరియు నాటకం ద్వారా మిళితం చేస్తాయి. ఇది భూమియల్ దేవత ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం ఐఈవిపి 2025 ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ.
భారత ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీలోని ట్రిపుల్ ఐ డెమ్లో అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం 2025ను ప్రారంభించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరియు ఎన్నికల కమిషనర్ డాక్టర్ వివేక్ జోషి ఫ్రాన్సు, దక్షిణాఫ్రికా, బెల్జియం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మరియు కొలంబియా నుండి 14 మంది పాల్గొనే వారితో సంభాషించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల జాబితా తయారీ మరియు ఎన్నికల ప్రవర్తనతో సహా భారత ఎన్నికల ప్రక్రియపై పాల్గొనే వారికి వివరించబడింది. ఐఎన్ఎస్ సావిత్రిని ఏ భారతీయ షిప్యార్డు నిర్మించింది? మజగాన్ డాక్ లిమిటెడ్, ముంబై. భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ సావిత్రి ఇటీవల నైరుతి హిందూ మహాసముద్ర ప్రాంతానికి లాంగ్ రేంజ్ ఆపరేషనల్ డిప్లాయ్మెంట్ సమయంలో మారిషస్లోని పోర్ట్ లూయిస్కు చేరుకుంది. ఈ ఐఎన్ఎస్ సావిత్రి అనేది భారత నౌకాదళం యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్. దీనిని ముంబైలోని మజగాన్ డాక్ లిమిటెడ్ నిర్మించింది మరియు జూన్ 7, 1990న ప్రారంభించబడింది. ఈ నౌక విశాఖపట్నంలో ఉన్న తూర్పు నేవల్ కమాండ్ కింద పనిచేస్తుంది. ఇది వైమానిక నిఘా, శోధన మరియు రక్షణ, అదేవిధంగా పెట్రోలింగ్ విధులు వంటి పాత్రలను నిర్వహిస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఐఐపి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇటీవల బెంగళూరులో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ ఐఐపి అనేది భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇది 1966లో ముంబైలో ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది. వినూత్న ప్యాకేజీ డిజైన్ మరియు మెరుగైన ప్యాకేజింగ్ ప్రమాణాల ద్వారా ఎగుమతులను పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం.